ఏరా ఉండండి రా. ఎక్కడికి వెళ్తున్నారా? అదే ఎక్కడికి వెళ్తున్నా? మీ నాన్న రాలయ్యా? జరగండి. ఎత్తేసి నీ ఒకటి చూపిస్తా. ఇది ఎత్తలేదు అక్క. థమ్స్అప్ కూలింగ్ లేదని బావా థమ్స్అప్ ఇచ్చాడు తలా ఉండాలి. హలో హాయ్ నమస్తే, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఇది జెండా రోజు లాగండి. ఇది జెండా రోజు తిరిగేసి ఎవరి పాటికి వాళ్ళు వచ్చేసామన్నమాట. నేనేమో ముందు వచ్చేసాను. ఆ తర్వాత వీళ్ళు నన్ను ఎత్తుక్కుంటూ, నేను ఎక్కడో ఉన్నాను అనుకొని నన్ను ఎత్తుక్కుంటూ వెళ్ళి తర్వాత వీళ్ళు ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చారన్నమాట. ఇప్పుడు టైం 2 అవుతుందండి. వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ అండి. ఇప్పుడు వచ్చాడు రోడ్లో చిన్న జనాలు అసలు రాగలుగుతానే అనిపించింది నాకు అక్కడి నుంచి. బుద్ధి ఫోన్ చేసినప్పుడు ఆడినాక ఎన్నిసార్లు ఫోన్ చేసి అసలు వినిపిస్తుంది అక్కడ ఆ జనాల్లో వినిపిస్తుంది కాదక్క. అక్కడే ఉన్నా నేను. నాని వాళ్ళు కనిపించారు, నాని వాళ్ళు కనిపించారు. ఉషా తమ్ముడు కూడా అక్కడే ఆదారనే వచ్చారు. అందరూ సునీత వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు తిరుక్కొని మళ్ళీ ఎట్టు వచ్చారు, ఇప్పుడు వచ్చారు వాళ్ళు. ఇదంతా తిరుక్కొని ఇప్పుడు వచ్చేసి అభిరామ్ ఫోన్ చేయమని చెప్పింది. వాడు ఫోన్ ఎత్తలా, అంటే ఊరికే ఆ నుంచే వచ్చారటని. సరేలే అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ పాప కూడా లేచి కొమ్ములు ఒకటి కొనుక్కొని ఉప్పు అని ఊపుతా వచ్చిన వాళ్ళు కూడా. ఇక్కడిక తిరుక్కొని ఇంటికి వచ్చేసామన్నమాట. నేనేమో ముందు వచ్చేసాను. వీళ్ళేమో నా కోసం చూసి తిరిగి ఫోన్లు వినిపించకపోయే లోపల వీళ్ళు ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిబిషన్లో ఏవో తీసుకొని ఏదో కొద్దిగా చిన్న క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్స్ అవి తీసుకొని వచ్చారన్నమాట. ఇంకా తెల్లవార్లు ఉండేవాళ్ళు కూడా ఉంటారండి. 4 వరకు 5 వరకు కూడా ఉంటారు, ఓపికని బట్టి అన్నమాట. టైం 2 అవుతుంది. ఇప్పుడు మేలుకొని సంట పెట్టుకున్నాం మేము. 2 టైం అంటే 1:30 పైన అయిపోతుంది. ఇది ఇట్లా మహాలక్ష్మమ్మ గుడి దగ్గర పెట్టినట్టు ఇట్లాంటి ఉంటే బాగుంటుంది. అమ్మవారి లాగా ఆడేసారు. ఇక్కడ మనమే నగర్లో ఈ సైడ్ రుచి పెడతారు, లేట్గా పెడతారు. అంటే లేట్ నైట్ అయిపోద్ది. ఇప్పుడు ఊరేగిస్తారు ఇంకా 2 అట్లాగా అట్లాంటప్పుడు పెట్టారు. కానీ గమనపాడు దగ్గర పెట్టిండేది ఇంకా ముందు పెట్టేసి ఉండేది కొంచెం. సరే ఇదమ్మా అది నాకేమో అవునా? మీరు ఒక దాంట్లో నేను ఒక దాంట్లో. ఇక్కడ ఎవరి పాటికి వాళ్ళు వచ్చేసారండి. వీళ్ళేమో ఒక టీంకి వెళ్ళారు. మా వదిన వీళ్ళంతా, మా కోడళ్ళు, మా చామండి, మా సునీత వాళ్ళంతా. నేనేమో మా మంగమ్మ వాళ్ళని తీసుకెళ్ళి మేము వచ్చేసాము. వీళ్ళ పాటికి వీళ్ళు వచ్చేసారనమాట. తిరిగి వీళ్ళు కూడా వాళ్ళు తప్పిపోయారు. తర్వాత వాళ్ళు ఎప్పటికో వచ్చారు. ఇదిగోండి, ఇక్కడిక 6 అవుతుంది టైము, మార్నింగు.
ఇక్కడ ఊరేగుతూ వస్తాయి కదా దేవుళ్ళు, జెండాలు ఊరేగుతూ వస్తాయి. ఆల్రెడీ ఒక జెండా ఏమో 3ంటికి, అర్ధరాత్రి 3ంటికి అలా వచ్చింది. నేను వెళ్ళలేదు, మేల్కొనే ఉన్నాను, అస్సలు నిద్రపోలేదండి. ఆ రోజంతా మేల్కొనే ఉన్నాము, అయినా కానీ వెళ్ళలేదు. ఇక్కడ 6 అవుతుంది కదా, ఇక ఆ డప్పుల సౌండ్ అవన్నీ వినిపించుకోలేక సరే అటు బయట వచ్చాను. బయట వస్తే ఇక్కడ ఊరేగుతూ వెళుతుంది. ఇదిగోండి అక్కడ ఒక క్లిప్ తీసుకొని వచ్చానా, ఇదిగోండి ఇక్కడే అన్నమాట పడుకున్నాము అందరం. ఇక్కడ బయట చేపలు వేసుకొని పడుకున్నాము. వీడన్నమాట మా మంగమ్మ కొడుకు ప్రదీప్. వీడు కూడా 5ంటికి వచ్చాడు. ఇక్కడ కూర్చొని ఉన్నారు అందరు లేచి. నేను టీ పెడదామని టీ పెడుతున్నాను. కొంతమంది లోపల పడుకున్నారు, మా మంగమ్మ, మా లహరి వాళ్ళు. వీడు ప్రదీప్ ఏమో తెల్లవారు 5ంటికి వచ్చాడు. నేను, మా బుజ్జి, మా మాధవి కూతురేమో ఇక్కడ బయటే పడుకున్నాం అన్నమాట. ఇక్కడ అందరూ టీలు తాగే వాళ్ళేనండి, పిల్లలతో సహా. పిల్లలు పెద్దలు అందరూ టీ తాగుతారు. వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారన్నమాట. అంతేలే, తల్లిదండ్రులు తాగుతుంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇచ్చి అలవాటు అయిపోద్ది అలాగా. ఇక్కడ నేనేమో టీ నాకు ఎక్కువ తాగే అలవాటు కదా, అందరికీ అలానే ఇస్తానండి. అంటే కొద్దిగా ఇవ్వలేనమాట, అదేంటో అదొక అలవాటు. అందులోనూ చిన్న గ్లాసులు కూడా లేవు, ఉన్నా కానీ డిస్పోజల్లో ఏం పోస్తావులా, ఈ కొద్దిగా ఉంటాయి అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళల్లో బాగానే తాగుతారు కదా, అందుకోసమని నేను వాళ్ళకు కూడా అలాగే ఇస్తానండి. కొంచెం అసలు ఇవ్వలేను నేను, అదేంటో. లేకపోయినా సరిపోకపోయినా మళ్ళీ అయినా పెట్టుకొని తాగుతాం, కానీ మరీ అంత కొద్దిగా ఇవ్వాలంటే నాకు కూడా మనసు రాదు. అలా అందరం మంచిగానే తాగేసాము. ఇక్కడ కొంచెం చక్కెర తక్కువైందనమాట మా బుజ్జికి వాళ్ళకి. అంటే ఇంతకుముందు నేను కూడా తీపి ఎక్కువ తాగేదాన్ని, ఇప్పుడు కొద్దిగా తగ్గించాను. అలాగే మా ఆయన కూడా తాగుతున్నాడు అనమాట. ఈ అమ్మాయిని, మా మంగమ్మని చక్కెర డబ్బా తీసుకురమ్మని చెప్పి లోపలికి పంపించాము. అతను ఉప్పు డబ్బా తీసుకొస్తుంది. చక్కెర ఇంకా బలేదులే మే స్వామి, ఎందుక చక్కెర తక్కువ తాగల. ఇక్కడ టీ తాగేసిన తర్వాత మా బుజ్జి ఇంటికి వెళ్ళింది. నీళ్లు పట్టే వస్తాను పిన్ని అని చెప్పేసి ఇంటికి వెళ్ళింది అనమాట అమ్మాయి. ఇక్కడ మేము కొద్దిసేపు కూర్చొని అలాగే టీ తాగిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాం అన్నమాట. కొద్దిసేపు మాటలు పెట్టుకొని మంచిగా కూర్చొని రిలాక్సింగ్ టైం అన్నమాట పొద్దున్నే. ఇదిగోండి ఇక్కడ టీలు తాగేసిన తర్వాత తలా ఒక పని. ఈ అమ్మాయి మా మంగమ్మ ఏమో ఇల్లులు అన్నీ చిమ్ముకొని వచ్చేసి నిల్చొని ఉంది. మా మాధవి ఏమో బట్టలు అన్నీ ఉతికేస్తుంది అనమాట. బట్టలు ఉతికేస్తే ఇద్దరు కలిసి పైకి ఎత్తుకెళ్ళి ఆరేయడానికి రెడీగా ఉంది అమ్మాయి నిల్చొని. తర్వాత ఇక్కడ మా అలెక్స్ ఏమో లెమన్ రైస్ తింటూ ఉన్నాడు. 5 గంటల దాకా మేము 5 గంటల వరకు షాప్లోనే ఉన్నాడు. ఇక వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి నైట్ అన్నం మిగిలిపోయింటే లెమన్ రైస్ చేసాను, దాన్ని తింటున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇక మళ్ళీ సెకండ్ టైం టీ పెడుతున్నాను. ఎందుకంటే ఇందాక పెట్టినటువన్నీ అయిపోయినాయి. మామూలుగా నేను 2 టైమ్స్ తాగుతాను. ఇంతకుముందు అయితే 3 టైమ్స్ కూడా తాగేదాన్ని. ఇప్పుడు కొంచెం తగ్గించేసాను, 2 టైమ్స్కి వచ్చాను. అలాగే వీళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కావాలి, బూస్టప్ ఇవ్వాలి కదా, వాళ్ళకి కూడా పనులు చేయాలని కొంచెం ఎక్కువే పెడుతున్నాను అన్నమాట. సెకండ్ టైం టీ పెట్టుకుంటున్నాం మళ్ళీ. ఫస్ట్ టైం అయిపోయినాయి అన్నీ, జనాలు ఎక్కువ కదా తాగేసామన్నమాట. మళ్ళీ 2
ఇందాక పెద్ద పాత్రలో పెట్టాను అన్నమాట, దీనిలో కాదు. ఇది నేను రెగ్యులర్గా పెట్టుకునేది. ఇప్పుడు పిల్లలు లేరు, పిల్లలు ఉన్న వాళ్ళకి ఇవ్వలేండి, ఇది పెద్దవాళ్ళకి మాత్రమే. మళ్ళీ కానీ నేను అంటే దుప్పట్ల వరకు అక్కడ అటు పైన వేసేయా అన్ని పెద్దవి. ఆ దుప్పటి సరిపోకపోతే దీనిపైన సరిపోతులే, ఇట్లాగూ కొంచెం ఇంకొకటి కూడా సరిపోకపోతే దీనిపైన అమ్మా. సర్లే ఎక్కడైనా వేయి. లేటుగా వచ్చారా వాళ్ళు అని అన్నదన్నమాట. డబ్బు కడిగాడు బిల్లులో పడి మళ్ళా దానికి ఎందుకు నీళ్ళ ఏమ్మా రండి రండి తాగుదురు. పోసి మాధవి పోసి లేకపోతే ఓమ్మాయి మాయి ముందు పోసి అమ్మాయి, పోసి అమ్మాయి ముందు. ఏమో బంగారం లాగా అడిగేసేది మోటర్ పైకను. ఇక నైట్ వేసుకున్నాము. చాప దుప్పట్లు అన్నీ ఉతికేస్తారండి వీళ్ళు. వస్తే అన్నీ ఉతికిచ్చేసుకుంటాను వీళ్ళ దగ్గర. నేను అన్నీ ఉతికిచ్చేసి వెళ్ళిపోతారు నాకు. నిండుతా ఉంటుందిరా అంత లోపల నిండుతా ఉంటుంది రండి. మనమ్మ నువ్వు కూడా రా, పట్టుకో. అక్కడ పెట్టు. ఏంటి చక్కెర సరిపోయిందా? కోతులు ఇప్పుడు రావట్లేదు. రాకండి, అలసిపోన్నారు పాపం పిల్లకాయలు పొద్దుటి నుంచి పని చేసి. నువ్వు మమ్మల్ని చక్కెర పళ్ళు అందరూ నన్ను మాట్లాడు భలే పడుతున్నావు. పోనీలే ఏమైతే. ఇప్పుడైతే నువ్వే మొత్తం మాధవి వీడియో మొత్తం నువ్వే. రాత్రి కూడా ఆ చీరే రాత్రి అంటే వెనకాల పడుతూ ఉంది. అంటే మీరు ముందెళ్తుంటే నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను కదా, కొంచెం. ఇదిగోండి, ఇక లాస్ట్ వ్లాగ్లో చికెన్ అవన్నీ కడిగి క్లీన్ చేసి పెట్టానని చెప్పాను కదా. ముందు బిర్యానీకి కొంచెం పెద్ద ముక్కలు కొంచెం కూరకు అని చెప్పాను కదా. అది కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ఈరోజు ఇక దమ్ బిర్యానీ లాగా చేసేస్తున్నాను అనమాట. అందరు ఉన్నారు కాబట్టి పిల్లలు, వీళ్ళ కోసమే తెప్పించానండి. అందరూ వస్తారనే కొంచెం ఎక్కువగా తెప్పించాను అన్నమాట. అంటే ఫ్రైడే రోజు తెప్పించి క్లీన్ చేసి పెట్టేశాను. ఇదేమో లాస్ట్ సండే అన్నమాట. అంటే శనివారం జెండాకి నైట్ వెళ్ళిపోయాం కదా పప్పు అవి చేసుకొని. ఇది సండే అన్నమాట. సండే మధ్యాహ్నం ఇక ఇలా దమ్ బిర్యానీ లాగా చేసాను. ఇక అంత లోపల మా చామండి పిల్లలు, అలాగే మా సునీత పిల్లలు వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి వచ్చారు. ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది గూడూరులోనే, మా చామండి వాళ్ళ అక్క. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మా సునీత వాళ్ళు ఊరు వెళ్ళిపోవాలని నన్ను కూడా నా దగ్గర కూడా వచ్చేసి నాతో కూడా పలకరించేసి వెళ్ళాలని వచ్చారన్నమాట. మా చామండి ఉంటుందిలే. ఏం చేస్తున్నావే పెద్దమ్మ? ఏం చేస్తున్నారా? బిర్యానీ అంట కదమ్మా. ఇప్పుడే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మా అమృతకి సెలవు, రేపు కూడా కాలేజ్ ఉందంట. అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి, నారాయణ కాలేజీలో చదువుతుంది. అందుకోసం వెళ్ళిపోయారు. పుట్ట చదువుకున్నారా? ఉండవే అన్ని జరుపుకున్నారు అని చెప్తుంటది. అమ్మో ఉండవా? నువ్వు ఉండు. రేపా? ఎందుకు దసరా హాలిడేస్ ఏమే? ఆ తర్వాత ఎన్ని గంటలకు వచ్చారు మీరు రాత్రి? ఇక్కడ మా వదిన కూడా ఇక బిర్యానీ చేస్తుందంట. ఇక అక్కడికి వెళ్ళేసి తినేసి వీళ్ళు వెళ్ళిపోతారనమాట. మా సునీత, మా అభిరాము, మా అమృత వెళ్ళిపోతారు. రేపు కాలేజ్ ఉందంట మా అమృతకి. టిఫిన్ ఎక్కడ చేశారా? ఏం చేసింది? ఇది గ్రేట్ అండి చిన్ని. అప్పుడు వెళ్ళింది మళ్ళీ ఇప్పుడే అన్నమాట. ఇక ఇక్కడ మేము తినేస్తా ఉన్నాము. అంటే మా మాధవి ఏమో ఇదిగో మా చిన్ని, ఇది మా మాధవి కూతురు సమైక్య అన్నమాట. ఇది హాస్టల్లో ఉంటుందండి డక్కిల్లో. ఇది వెళ్ళిందే కానీ మళ్ళీ ఇప్పుడేనండి వచ్చింది. అంటే స్టార్టింగ్
స్కూల్ జాయిన్ అయినప్పుడు వెళ్ళింది, మళ్ళీ సెలవులకే వచ్చిందండి. మధ్యలో అసలు రాలేదు. 1-2 సార్లు వాళ్ళు వెళ్ళినప్పుడు ఎమోషనల్ అయినా అట్లాగే ఉండిపోయిందన్నమాట. ఎంత గ్రేటో ఇది. ఇక ఇక్కడ అందరం కలిసి తినేస్తున్నాం అన్నమాట. అంటే ఓన్లీ దమ్ బిర్యానీ, పెరుగు చట్నీ చేశాను, ఇంకేం చేయలేదు. అవి తినేసాము. అంతలోపల ఇదిగోండి మా అన్నపూర్ణ వాళ్ళు కూడా వచ్చారన్నమాట ఊరు నుంచి. వాళ్ళు దివుపాళెంలో ఉంటారు. మా అన్నపూర్ణ పిల్లలు, కొడుకేమో గౌతమ్, కూతురేమో భానుశ్రీ అన్నమాట, అమ్మాయి పిల్లలు. వాళ్ళు కూడా వస్తే ఇక తినేసి కొద్దిసేపు ఇక బయట కూర్చున్నారు మాట్లాడుతూ. వీళ్ళు ఇక్కడ సాయంకాలం అన్నమాట ఇది. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంతలోపల మా మాధవి, మా చిన్ని వాళ్ళిద్దరూ, వాళ్ళ అన్న కూడా ఇక్కడే ఉంటాడండి గూడూరులో. వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారన్నమాట, వాళ్ళ పెద్దనాన్న కొడుకు. వీళ్ళిద్దరేమో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తామని చెప్పేసి మాధవి కూతురు చిన్ని వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారు. లహరీరా ఫోటో తీస్తారండి. ఇక సాయంకాలం టీలు తాగేసి వీళ్ళు మళ్ళీ బయలుదేరేస్తున్నారు, మా అన్నపూర్ణ మా భాను వాళ్ళు. ఎందుకంటే అన్నపూర్ణకి పొద్దున్నే డ్యూటీ ఉందన్నమాట. అమ్మాయి అపెక్స్లో చేస్తుంది, అమ్మాయి కూడా. ఇక్కడ మా భాను కూడా 10th అన్నమాట, ఆ అమ్మాయికి కూడా ట్యూషన్ ఉందన్నమాట పొద్దున్నే. అందుకోసం ఇక వీళ్ళిద్దరూ బయలుదేరేస్తున్నారు. ఇక్కడ మా అన్నపూర్ణ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మా అక్క కూడా అనుకోకుండా వచ్చిందండి ఆ రోజు సాయంకాలం. అంటే అనుకోలేదు అసలు, మా అక్క వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా సుచిత్ర వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తూ ఉందంట రమ్మని. అంటే వాళ్ళకి బీరువా తీసిచ్చిపోదాము రామా అని చెప్పేసి ఫోన్ చేస్తూ ఉంటే సరే ఇక వచ్చింది సాయంకాలము. ఇదిగోండి మా సతీష్ ఇట్టే తీసుకొచ్చాడన్నమాట. మేము ఫోన్ చేసాము, సతీష్ ఎక్కడున్నావురా అంటే అమ్మని తీసుకొని వస్తున్నాను, అమ్మ వస్తుందంటే సరే ఇట్టే వచ్చిందనమాట. ఇదిగోండి మళ్ళీ మా చామండి వాళ్ళంతా ఇట్టే మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చారు. మళ్ళీ వాళ్ళకి టీ పెట్టించాను, మా అక్కకి మా చామండి వాళ్ళకి. దూరంగా ఉండాలి, వీడియోకి దగ్గరగా ఉండకూడదు. ఎప్పుడు వీడియోకి ఎప్పుడు దగ్గరగా ఉండకూడదు. కొడుకు మహత్యం. ఇక్కడ మా చామండికి కూడా తెలియదు వాళ్ళ అమ్మ వస్తుందని. అందుకోసం మా ఆయన అంటుందన్నమాట, బాబా ఎప్పుడన్నా వచ్చిందా ఆమె అని అంటుంది. మా ఆయన ఎప్పుడు రాదు అసలు, అందులో ఈ టైంలో రాదు, నేనుండి కొడుకు మహత్యం అంటున్నాను, వాళ్ళు కొడుకుందని వచ్చిందిలేమే అని అంటున్నాను అన్నమాట. అంటే ఎప్పుడు రాదండి, మా అక్క కొద్దిగా బిజీగా ఉంటుంది అన్నమాట. అంటే పొలాలు అలాగే రేషను కొంచెం బిజీగా తిరుగుతుంటుంది. అంటే పాలు కూడా ఇంటి దగ్గర ఆమె దగ్గర తీసుకొచ్చి పోస్తారు, తర్వాత వాళ్ళు ఆటో తీసుకెళ్తారు అన్నమాట వచ్చి. అలాగే కొంచెం అన్ని పనులు ఆమె చూసుకుంటుంది అనమాట. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా కానీ అప్పటికప్పటికే కొద్దిసేపు ఏంటి నైట్ అట్లా ఉండదన్నమాట. అంతగా ఇబ్బంది అయితే ఒక డేనో అంటే పొద్దునొచ్చి సాయంకాలం వెళ్ళడము, లేదంటే మధ్యాహ్నం వెళ్ళిపోవడమే అలా చేస్తుంది అన్నమాట. ఎప్పుడు ఒక నైట్ అలా స్టే చేయదు. అందుకే అంటున్నారన్నమాట, ఆట పట్టిస్తున్నారు. అంటే మ్యాక్సిమం రాదన్నమాట, ఏదైనా ఇంపార్టెంట్ అయితే తప్పితే, అందుకోసం అలా అంటున్నారు. ఇదిగో ఇక్కడ ఈ చుట్టాలతో మా ఇల్లంతా రచ్చరచ్చగా ఉందండి. ఇంటి నిండా జనాలతో నిండిపోయి ఉందన్నమాట ఇప్పుడు. ఇక్కడ నైట్ అండి ఇది. మా అక్క ఏమో మా సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మా చామండి మా తమ్ముడు భార్య వాళ్ళంతా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారన్నమాట. ఇక్కడ నైట్కి వడలు అలాగే చికెన్ కర్రీ చేసుకుంటున్నాను, కొంచెం గ్రేవీ లాగా చేసేస్తున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం బిర్యానీ ఒకటే అని చెప్పాను కదా, కాదండి వైట్ రైస్ మినపప్పు పచ్చడి కూడా చేసాము. ఆ అన్నం అంతా అట్టే ఉంది, మినపప్పు పచ్చడి చాలా ఉంది, అలాగే వైట్ రైస్ కూడా ఎక్కువ ఉంది, అలాగే బిర్యానీ కూడా ఉందండి. అసలు నిజానికి ఈరోజు బిర్యానీ కొద్దిగా నాకు చప్పగా అనిపించిందండి. చూడడానికి ఎమ్మీగా ఉంది కానీ కొంచెం నాకు మసాలా తక్కువ అనిపించింది. మరి వాళ్ళు మసాలా తక్కువ తింటారులేండి, మా మంగమ్మ వాళ్ళు. అప్పటికే ఆ అమ్మాయికి మసాలా ఎక్కువ అన్నది, కానీ నాకు మాత్రం మసాలా కొంచెం తక్కువే, అది కొద్దిగా చప్పగా అనిపించింది. మరి సాల్ట్ కూడా తక్కువ ఏమో, కానీ కొంచెం నేను రోజు చేసుకుని తింటాను కదా, దాని మీద కొంచెం ఈరోజు టేస్ట్లెస్ అనిపించింది అనమాట. ఇక్కడ సాయంకాలం మా వినోద్ కూడా, అదే నైటు మా వినోద్ మా బుజ్జి భర్తను కూడా ఇక్కడికే రమ్మని అందరం ఇక్కడే తిన్నాము.
గంట నుంచి చేస్తున్నామ్మా స్నానం అమ్మా టవల్ తీసుకొని బయట వేసుకోమ్మా. కాల చికెన్ కాదు, వేడి వేడి. రాయ్ ఏం కావాలా పూజా వదిలేయమ్మా, నీళ్ళు తిన్నాడు బలవంత పెట్టుకోండి ఇప్పుడు తగ్గించకపోతే. ఇలాగా అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టేసుకొని అందరం కూర్చొని మాట్లాడుకుంటూ తిన్నాము. తిన్న కొద్దిసేపటికి మా బుజ్జి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మేము మాత్రం కొద్దిసేపు బాగా మాట్లాడుకొని ఇక పొద్దున్న లేసి వాళ్ళు టిఫిన్ కూడా చేయలేదు, టీలు తాగేసి వెళ్ళిపోయారన్నమాట. అంతేనండి ఈరోజుటి వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.